ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ కర్నూలుది బస్సు ఘటన జరిగిన తర్వాత అంటే ఒకసారి ఏంటంటే ఇలాంటి ఎన్నో చూసాం మనము. కాకపోతే కొన్ని ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుందాం, ఒక అవేర్నెస్గా. అంటే ఒక బస్సు ఎక్కే ప్యాసింజర్ మామూలుగా మనం ఎక్కామా దిగామా అనే కాకుండా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అయినా సరే తర్వాత నెక్స్ట్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైనా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే బస్సు యాజమాన్యం కూడా మరి బస్సులో కూడా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటున్నాయి, అవి ఉంటున్నాయా లేదా అనేది ప్యాసింజర్ చూస్తున్నాడా లేదా. ఇప్పుడు మన జర్నీ ఇన్సిడెంట్ చూసుకుంటే ఆ డోర్స్ పగలలేదు, మెయిన్ డోర్ ఏదో లాక్ అయిపోయింది అని చెప్తున్నారు. అంటే అక్కడ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక హ్యామర్ ఉండాలి, అవి ఏమీ లేవు. మామూలుగా మనం ఫ్లైట్లో చూస్తుంటాం కదా, ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు వాళ్ళ ముందు ఒక అనౌన్స్మెంట్, ఒక యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇలా ఇలా అని చెప్పేసి. సో ఇలాంటివి కూడా మరి బస్ జర్నీ చేసే వాళ్ళకు కూడా ఉండాలి అని అంటారా? ఒకసారి సేఫ్టీ ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుంటే. ఇండియన్ ప్యాసింజర్ వెహికల్స్ నిబంధనల ప్రకారంగా నిర్మించడం లేదు అనే విషయం కొన్ని వందల వేళ్ల సార్లు రుజువైంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే బస్సెస్ డైరెక్ట్గా ఇప్పుడు ఉండేటువంటి ఏవైతే మనకు వస్తున్నాయో సీటు కాకుండా స్లీపర్ బస్సెస్ వస్తున్నాయో, ఈ స్లీపర్ బస్సెస్ని కంపెనీ వాడు డైరెక్ట్గా తయారు చేయడు. ఉదాహరణకు మొన్న జరిగినటువంటి కర్నూలు యాక్సిడెంట్ ఏమో తీసుకుంటే దీన్ని ఎక్కడ తీసుకున్నారో దీనికి లైసెన్స్ అంటే దీనికి మొట్టమొదటి దీన్ని రిజిస్ట్రేషన్ చేసింది ఎక్కడంటే గోవా డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ చేశారు ఈ వెహికల్. ఎందుకు అక్కడ రిజిస్ట్రేషన్ చేశారంటే అక్కడ చాలా తక్కువ ఛార్జెస్ పడతాయి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారతదేశం అంతా ఒకే రకంగా యూనిఫామ్గా లేవు. కొన్ని రాష్ట్రాలు వాళ్ళు డిసైడ్ చేసుకున్నాయి, చాలా తక్కువ పెట్టారు అక్కడ. ఎందుకంటే అక్కడికి వచ్చి బయట వెహికల్స్ ఎక్కువ వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాయి. గోవా డయ్యూ డామన్లో ఉండేటువంటి జనాభా చాలా తక్కువ, అక్కడ ఉండేటువంటి వాహనాలు చాలా తక్కువ. కాబట్టి ఆ డిపార్ట్మెంట్కు సరిగా డబ్బులు రావట్లేదని వాళ్ళు ఏం చేశారు తెలివిగా అంటే బయట 100 రూపాయలు ఉంటే వాళ్ళు 25 రూపాయలు పెట్టారు. సో వేల కొద్ది రూపాయలు ఖర్చు అవుతుంది మామూలుగా రిజిస్ట్రేషన్ అప్పుడు. ఏ కొత్త వెహికల్ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసినా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అక్కడైతే చాలా డబ్బు మిగిల్చుకునే అవకాశం ఉంటుందని, ₹1,00,000 పైన లక్షల పైన మిగిలే అవకాశం ఉంటుందని గోవా డయ్యూ డామన్లో దీన్ని రిజిస్ట్రేషన్ చేశారు. దీన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి వేరే చోట దీన్ని ఏం చేశారంటే బాడీ బిల్డింగ్ తీశారు. తిప్పేది ఎక్కడ అంటే దీన్ని హైదరాబాద్ నుంచి బెంగళూరు తిప్పుతున్నారు. కొన్నది ఎవడంటే కర్నూలు జిల్లా లోపల ఉండేటువంటి ఒక వ్యక్తి దీన్ని పర్చేజ్ చేశారు. ఇంత తతంగా ఉంది దీని వెనక. ఎందుకు మరి కర్నూలు జిల్లాలో ఉండేటువంటి వాడు దగ్గరగా ఉండే కర్నూలుకు సంబంధించినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో దీన్ని రిజిస్ట్రేషన్ చేయాలి, దీనికి దగ్గరగా ఉండేటక్కడో బాడీ బిల్డింగ్ చేయించుకోవాలి లెక్క ప్రకారంగా. కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఇదంతా చేశారు. బాడీ బిల్డింగ్లోనే ఏం లేకపోతుందంటే సీటింగ్ కెపాసిటీ కోసం ఈ బస్సు ప్రత్యేకంగా కర్నూలు జరిగినటువంటి యాక్సిడెంట్ జరిగింది. సీటింగ్ కెపాసిటీ 42 సీట్లు 43 సీట్లకి సీటింగ్ ఉండేట్టుగా ఈ బస్సు నిర్మాణం జరిగింది. అంటే ఓన్లీ సీట్లు వేయడానికి అనుగుణంగా తయారు చేశారు. ఓన్లీ సీటింగ్కే తయారు చేశారు. సీటింగ్కి తయారు చేసిన దాంట్లో నీకు వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సీట్ల వెయిట్కి స్లీపర్ వెయిట్కి చాలా తేడా ఉంటుంది. స్లీపర్ అంటే ఒక పడకే మొత్తం టోటల్గా బెడ్ తయారు చేయాలి. బెడ్ తయారు చేయాలన్నప్పుడు డెఫినెట్గా దానికి అయ్యేటువంటి వెయిట్ చాలా ఎక్కువ పడుతుంది, బస్సు మీద చాలా ఎక్కువ పడుతుంది. అంటే ఆ వెయిట్ను తట్టుకునే విధంగా ఈ బస్సు నిర్మించబడలేదు, నెంబర్ 1. రెండోది, సీట్లకు మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే స్లీపర్ తయారు చేస్తారో పైన 2 మనుషులు పడుకోవడానికి కావాల్సినంత ప్లేస్ని అంత దూరం ముందుకు తీసుకొచ్చేస్తారు. ఇటువైపున ఒక మనిషి పడుకునేంత స్థలాన్ని ఇటువైపు తీసుకొస్తారు. రెండింటి మధ్యలో స్థలం తగ్గిపోతుంది. అందువల్ల ప్యాసింజర్ నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒక ప్యాసింజర్ మాత్రమే పోగలడు తప్ప రెండో ప్యాసింజర్ పోలేడు. రెండో ప్యాసింజర్ పోవాలంటే మొదటి ప్యాసింజర్ ఇక్కడ లోపలికి ఇరుక్కుంటే తప్ప పోలేడు. అప్పుడు ఏమవుతుంది, ఒకేసారి ప్రమాదం జరిగినప్పుడు 2-3 ముందుకు వెళ్ళాలంటే పోలేరు. ఒక మనిషి పోయిన తర్వాత ఇంకో మనిషి పోవాలి. అప్పటిదాకా మంటలు ఆగవు, ప్రమాదం ఆగదు. ప్రమాదం కొంచుకొస్తుంది, వెంటనే మనిషి తప్పించుకునే అవకాశాలు ఉండాలి. అది లేదు. ఫ్రంట్లో ఉండేటువంటి డోర్ జామ్ అయిపోవడం వల్ల పంట నుంచి పోవడానికి వీల్లేదు. రెండోది, ఇంకా జరిగింది ఏమిటి, మన జరిగిన కర్నూలు యాక్సిడెంట్ లోపల ఏదైతే ఎమర్జెన్సీ డోర్ ఉందో ఆ డోర్ను కూడా ఫ్రీగా పెట్టాలి. ఆ డోరు ఎవరైనా సరే దాన్ని ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా, సరే చిన్న హ్యామరో గీమరో దాన్ని పగలగొట్టి వెళ్ళేటట్టుగా ఉండాలి. కానీ జరిగింది ఏంటంటే అక్కడ కూడా ఒక సీటు వేశారు, అక్కడ కూడా పడుకోవడానికి దానికి మొత్తం టోటల్గా బెడ్ వేసేసారు. ఇంకా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. అంటే వెనక డోర్ ఎమర్జెన్సీ ఓపెన్ కాదు, ఇవన్నీ అద్దాలే ఉంటాయి, చుట్టూగా ఏసీ బయటికి పోవడానికి వీల్లేక ముందర ఉన్నటువంటి ఫ్రంట్ డోర్ ఇరుక్కుపోయింది. అంటే ఏంటి, మొత్తం జీవితాలను నాశనం చేయడానికి వీలుగా నిర్మించబడ్డటువంటి బస్సు. ఇంకోటి, మనకు ఫ్లైట్లలో ఏమవుతుందంటే సహజంగా ముందు ఎయిర్ హోస్టెస్
ఫ్లైట్ బయలుదేరడానికన్నా ముందర Yes. ఆ ఫ్లైట్ లోపల ఎమర్జెన్సీ వచ్చినట్టయితే ఒకవేళ ప్రాబ్లం ఏదైనా వస్తే ప్యాసింజర్స్ సులభంగా ఎలా రక్షించబడవచ్చో ముందుగా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 5 నిమిషాల పాటు ఒక డెమో చెప్తారు. డెమో మొత్తం చెప్తారు. ఒక్కోసారి అది వీడియో కూడా వేసి చూపిస్తారు. దాంతోపాటుగా వాళ్ళు కూడా ఎయిర్ హోస్టెస్ కూడా ప్రత్యేక కార్డ్స్ అవి చూపించుకుంటూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఎమర్జెన్సీ గేట్స్ ఎక్కడ ఉన్నాయి, డోర్స్ ఎక్కడ ఉన్నాయి, వెనక ఒక 2 ఉంటాయి, ముందర ఒక 2 ఉంటాయి, అలాగే ఫ్రంట్లో ఒక చెట్టు రావడానికి వీలుగా, తర్వాత ఒకవేళ గాలి తక్కువైనట్టయితే ఏ రకంగా వాళ్ళకి ఆక్సిజన్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనేది ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. నేను చెప్పాలంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు లోపల ఏదైనా పొగ వ్యాపిస్తే ఆ స్లీపర్ అట్లా కాలిపోయినప్పుడు పొగ వస్తుంది. ఆ పొగ ద్వారా మనిషి మొత్తం టోటల్గా స్పృహ లేకుండా పడిపోతాడు. Yes. అదే ఆక్సిజన్ సంబంధించినట్టు ఏమైనా పెడితే ఇక్కడ ఇమీడియట్గా కొంత ఆక్సిజన్ Oxygen పీల్చుకోవడానికి వీలుగా తీసుకోవడానికి. ఉంటాయి. బాటిల్లో ఆక్సిజన్ లాంటివి లేదా ఇంకో రకమైన ఆక్సిజన్ లాంటివి పీల్చుకోవడానికి వీలుగా పెడితే నోట్లో పెట్టుకొని పీల్చుకునే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయని తెలిసి పదే జరుగుతున్నాయి, కొన్ని వందల వేల మంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటారని తెలిసి కూడా ఇలాంటి ప్రికాషన్స్ ఏవి తీసుకోవట్లేదు. అంటే ఇది అలసత్వం. అంటే ప్యాసింజర్ పట్ల చాలా అలసత్వం వహించడం ఇటు ప్రభుత్వాలు అటు అలాగే వాటి యొక్క మేనేజ్మెంట్ కూడా ఈ రకంగా చేస్తున్నాయి. ఈ కర్నూలు బస్సులో ఇదే కాకుండా మిగతా అన్ని బస్సులు కూడా చెక్ చేస్తే 199 బస్సులు టోటల్గా నియమాలకు విరుద్ధంగానే తయారు చేయబడ్డ బస్సులు, సీటింగ్ కోసం తీసుకున్నటువంటి బస్సులే స్లీపర్ కోచ్గా వస్తున్నాయి. వాస్తవంగా స్లీపర్ కోచ్ల్ని ఒకవేళ కంపెనీ వాళ్ళే తయారు చేసినట్టయితే ఇంకా చాలా ప్రికాషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది, Yes. ఇంకా మెజర్మెంట్స్ పూర్తిగా తీసుకునే అవకాశం ఉంటుంది. వెనక కూడా ఖచ్చితంగా 2 ఎమర్జెన్సీ డోర్లు పెట్టాలి, ఫ్రంట్లో కూడా ఒక ఎమర్జెన్సీ డోర్ పెట్టాలి, ఒక ఎదురుగా ఉండేటు డోర్ తీసుకొని పోయేటట్టుగా పెట్టాలి. తర్వాత 2 కిటికీలకు ఒకటి చొప్పున ఖచ్చితంగా ఒక హ్యామర్ ఉండేట్టుగా, ఆ హ్యామర్ కూడా అందుబాటులో ఉండేట్టుగా కొంచెం పైకి ఎక్కడైనా పెట్టేసి అది అద్దంలో పెట్టేసి పక్కన ఏదైనా దీన్ని గట్టిగా కొడితే ఆ అద్దం పగిలిపోయి హ్యామర్ బయటకు వచ్చేట్టు తీసుకొని ఆ హ్యామర్ తీసుకొని అవసరమైతే అద్దాలు పగులు కొట్టేసి బయటకు వెళ్ళేట్టుగా, ఎమర్జెన్సీ డోర్ల దగ్గర ఎక్కడ కూడా సీట్లు లేకుండా చేసి, అక్కడ సీట్లు ఉండడానికి వీలు లేదు, సీట్ ఉంటే ఎట్లా దాన్ని ఎమర్జెన్సీ డోర్ని ఎట్లా ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకునే అవకాశం లేదు. కర్నూలు బస్సులో జరిగింది అదే. ఉన్న ఒక్క ఎమర్జెన్సీ డోర్ కూడా అక్కడ వాళ్ళు పూర్తిగా స్లీపర్ వేసేసి మనిషి పోవడానికి వీలు లేకుండా తయారు చేశారు కాబట్టి ఎక్కువ మంది చనిపోయారు. అంటే ఈ ప్రమాదం జరగడానికి 19 మంది చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ బస్సు నిర్మాణంలోనే లోపాలు ఉండటం అనేది. కాబట్టి ప్రతి కస్టమరు డిమాండ్ చేయాలి. ఇప్పుడు ఏమని డిమాండ్ చేయాలంటే, నెంబర్ 1 అసలు ప్రమాదం జరిగినప్పుడు ఎలా తప్పించుకునే అవకాశం ఉంటుందనేది స్పష్టంగా ప్రతి బస్సులో కూడా బస్సు బయలుదేరే ముందర డ్రైవర్ కానీ లేక ఒక అటెండర్ కానీ దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదా ఒక వీడియో వేసి వీడియోలో అయినా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉండాలి పూర్తిగా. అంటే ప్రతి ప్యాసింజర్కి అర్థం కావాలి, తనకు ప్రమాదవశాత్తు ఏదైనా దీని లోపల ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఇమీడియట్గా దాంట్లో తప్పించుకోవడానికి ఉన్న మార్గాలు ఏమిటో తెలిస్తే ఎలర్ట్గా ఆ మార్గాన్ని అనుసరిస్తారు. Yes. ఇక్కడ అది లేదు. ఇంకోటి ఇక్కడ ఏమైతే స్లీపర్ అయ్యే వరకు ఏమవుతుందంటే ఒక కిటికీ ఒక విండో వాళ్ళ దాంట్లోకి వస్తుంది, వేరే వాళ్ళకి అవతల వైపున విండో ఉంటుంది. అంటే ఎవడు విండో వాడు పౌలు కొట్టుకొని బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటే కూడా సులభంగా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. స్లీపర్ మామూలుగా సీట్లు అయితేనేమో 2 విండోలు కూడా పెట్టచ్చు, Yes. స్లీపర్ అయితే ఒక విండోకి పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే మరి అక్కడ 2 సీట్లకి ఒక విండో ఉండే, ఒక 2 విండోలకు ఒక సీట్, ఒక విండికి ఒక సీట్ ఉండే అవకాశాలు సహజంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ముందుగానే ప్రమాదం సంభవించినట్టయితే ప్యాసింజర్ బయటికి ఎలా వెళ్ళాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పకపోతే చాలా కష్టం. రెండోది, ఒకవేళ ఏమైనా అంటుకుంటే సీట్లకి ఇట్లా అందుకొని ఆ రకమైన ఆ పొగ ద్వారా మనిషి మూర్చిపోయే అవకాశం, స్పృహలోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పుడు ఆ స్పృహ నుంచి బయటికి రావడానికి కూడా ఏదైనా ఒక పదార్థాన్ని అలాంటిది అక్కడ ఎమర్జెన్సీ కోసం పెట్టాలి. దాన్ని తీసుకోవడానికి వీలు లేకుండా ఎమర్జెన్సీగా లేదా ఎక్కడైనా అక్కడక్కడ దీని అవైలబిలిటీ ఉండేట్టుగా పెట్టి అద్దం పలగొట్టి దాంట్లో అందరూ వాడుకునేట్టుగానైనా ఉండాలి. ఎందుకంటే అలాంటి పదార్థం లేకపోతే అంటే అది సహజంగా లభిస్తాయి, బాటిల్స్ రూపంలో వాటిలో కూడా దొరుకుతాయి. అంటే కొద్దిసేపు కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు రక్షణ కలిగినా కూడా ఆ 10 నిమిషాల్లో తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైంది, ఒకసారి పొగ స్టార్ట్ అయిపోయింది, ఫ్రంట్లో ఉండేవాళ్ళు బ్యాక్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు, తోసుకొని పోవడానికి అవకాశం లేదు, గజిబిజిగా ఉంది, వాళ్ళు అక్కడే మిగిలిపోయారు. ఈ లోపల పొగ వచ్చింది, వాళ్ళు స్ప్రో తప్పిపోయారు, అయిపోయింది, వాళ్ళ జీవితం అయిపోయింది, అక్కడితో ఆగిపోయింది. అంటే చనిపోవడానికి సిద్ధమయ్యేటట్టుగా తయారు చేయబడ్డటువంటి వాహనాల్లో మనం ప్రయాణిస్తున్నాము. ప్రయాణికుల నుంచి డిమాండ్ రావాలి, ఇలాంటివన్నీ కూడా నేను సురక్షితంగా ఉండేటువంటి ఏర్పాట్లు కావాలి, నాకు విషయాలన్నీ తెలియాలి, నేను సురక్షితంగా ఎట్లా బయటపడతానో నాకు తెలియాలి, సురక్షితమైన ఏర్పాట్లు ఉండాలి, ఆ ఏర్పాట్ల గురించి ముందుగా తెలియాలి. ఇలాంటి డిమాండ్స్ బయటకు వచ్చి
ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి మార్పులు చేర్పులు వచ్చి ఆర్టీఏ అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండి ఇలాంటి ఏ బస్సును కూడా ట్రావెల్స్ చేయడానికి వీళ్ళు రేపు పొద్దున వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ భార్య లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరైనా దీంట్లో బలి కావడానికి అవకాశం ఉంది. అంటే నీ స్వార్థం కోసం నువ్వు ఇవాళ ఏదైనా డబ్బులు తీసుకొని నువ్వు ఇలాంటివి అనుమతి ఇచ్చినట్టయితే ఇది రేపొద్దున నీ కుటుంబాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంది. ఎవరు ఎక్కడ ఎక్కుతారో ఎవరు ఎప్పుడు ఎక్కుతారో నువ్వు చెప్పలేవు, నువ్వు అందరికీ చెప్పలేవు కదా ఇలా చేయడానికి వీల్లేదని. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటివి అనేక రకాల ప్రికాషన్స్, ముఖ్యంగా ప్యాసింజర్స్ ప్రయాణం చేసే ఏ వాహనంలో కూడా వాళ్ళ లగేజ్ తప్ప వేరే బయట లగేజ్ ఏది కూడా అలో చేయకుండా ఉండడం, ముఖ్యంగా సిలిండర్ లాంటి ప్రమాదకరమైనటువంటి బ్యాటరీ లాంటి ప్రమాదకరమైనటువంటివి పేలిపోవడానికి వీలుగా ఉండేటువంటి వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో వస్తువుల్ని పెట్టడానికి వీలు లేకుండా, ఇప్పుడు మీకు ఫ్లైట్లలో ఉంటాయి ఇలాంటి వాహనాలు తీసుకెళ్ళడానికి ఇలాంటి వస్తువులు తీసుకోవడానికి వీలు లేదని ఎక్కడికక్కడ మీకు బోర్డులు కనబడుతూ ఉంటాయి. అలాంటి వస్తువులు లోపలికి అలో చేయరు. ఈవెన్ దాంట్లో మీరు తీసుకెళ్తాన్నా కూడా లగేజ్ కౌంటర్లో దాని కింద నుంచి తీసుకెళ్తాన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అలాంటిది ప్రతి దాంట్లో కూడా దానికోసం ప్రత్యేకమైన వాహనాలు ఉండాలి ఇలాంటివి తీసుకెళ్ళడానికి. అది కొరియర్లో పంపించుకొని అక్కడ రీచ్ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవాలి. కానీ వాళ్ళు ప్రయాణం చేసే వాహనంలోనే అవి కూడా రావాలంటే తమతో పాటుగా బాంబుల్ని మోసుకుపోతుంటే లెక్క. ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని ప్యాసింజర్స్ నుంచి డిమాండ్ వచ్చే పరిస్థితి ఉండాలి. కానీ ప్యాసింజర్స్ ఎందుకు డిమాండ్ చేయట్లేదంటే తగినన్ని వాహనాలు లేవు. వాడు అప్పుడు ఒకవేళ డిమాండ్ చేస్తే వెంటనే వాడు దిగిపోమంటాడు, వాడు డబ్బులు వాడికి ఇచ్చేస్తానంటాడు. అప్పటికప్పుడు వేరే వాహనం దొరకదు, ప్రయాణం మొత్తం ఆగిపోతుంది. కాబట్టి ఏదోలే చచ్చినాడి పెళ్లికి వచ్చినట్టు అనే పరిస్థితి, లేకపోతే ఉన్న ఆకస్మిక పరిస్థితిలో మనం ఏదో ఒకటి దీన్ని దారి చేసుకుని వెళ్ళిపోదామని ప్యాసింజర్స్ కూడా అట్లా పని వెళ్ళిపోతున్నారు. కాబట్టి మరి బలి అవ్వడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు వచ్చినప్పుడు బలి తీసుకోవడానికి ఏముంది పెద్దగా? ఈ పరిస్థితి నడుస్తోంది. ప్రభుత్వం అలర్ట్ కావాలి, ప్యాసింజర్స్ అలర్ట్ కావాలి. దీంట్లో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ లాంటివి డిమాండ్ కూడా స్టార్ట్ చేయాలి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే ఇవి నివారించి ప్రమాదరహితమైనటువంటి దేశంగా మన దేశం తయారయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.